ప్రముఖ సినీ దర్శకుడు ఎస్ గీతాకృష్ణ ఇటీవల పలు ఛానల్స్ లో మహిళలపై చేసిన అవమానకర వ్యాఖ్యలను ఖండిస్తూ ఈ రోజు జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట ఉమెన్ మహిళా న్యాయవాదుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించబడింది. నిరసనను ఉద్దేశించి అధ్యక్షురాలు పప్పు అనురాధ మాట్లాడుతూ యావత్ మహిళా లోకం తలదించుకునేలా వ్యవహరించిన దర్శకుడు గీతాకృష్ణపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, తాము కూడా న్యాయస్థానం నుండి కూడా ఆయనపై కేసు నమోదు చేయనున్నట్లు తెలిపారు. ఆయన మాటలు సినీ తారలపైనే కాకుండా మహిళలందరిపై అశ్లీలంగా వక్రీకరించినట్టు ఉన్నాయని మండిపడ్డారు. ఒక దర్శకుని స్థాయిలో ఉండి ఆయన చేసిన వ్యాఖ్యానాలు ఇతర మగవారిని రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని అన్నారు. ఈ విషయమై నగర పోలీస్ కమిషనర్ కి ఫిర్యాదు చేశామని, సానుకూలంగా స్పందించిన ఆయన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్టు ఆమె పేర్కొన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ దుశ్చర్యపై స్పందిస్తారని ఎదురు చూశామని, కానీ ఎటువంటి స్పందన లేకపోవడంతో ఈ విధంగా నిరసనకు దిగామని చెప్పారు. అడ్వకేట్స్కే కాకుండా సమాజంలో ప్రతి మహిళ తాలూకా కష్టాల్లో మేము పాల్పంచుకోవాలనే ఉద్దేశంతో ఈ వ్యవస్థను స్థాపించడం జరిగింది. ఇది మేము చేస్తున్న ఈ యాజిటేషను ఒక ఫిల్మ్ డైరెక్టర్, టాలీవుడ్ ఫిల్మ్ డైరెక్టర్ ఏఎస్ గీతాకృష్ణ గారు, ఆయనకు ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ కూడా ఉంది మన విశాఖపట్నంలో కూడా. ఆ వ్యక్తి చాలా కాలంగా మహిళలు వివిధ ఛానల్స్లో, రకరకాల ఛానల్స్లో మహిళల మీద చాలా అశ్లీలంగా, అసభ్యకరంగా పదాలు వాడుతూ అంగాంగ వర్ణన చేస్తూ, అది హీరోయిన్ అవనియండి, పబ్లిక్ లేడీ అవనియండి, హీరోయిన్ అయినా కూడా వృత్తిగా అక్కడికి వస్తున్నారు, ఆవిడని కూడా అలా వర్ణించాల్సిన అవసరం అయితే లేదు. ఆయన ఏం చేస్తున్నారంటే అంత అవమానం. దీనివల్ల ఏంటంటే అతనికి వ్యూస్ కోసం ఆయన ఆలోచించుకుంటున్నారు, కానీ ఆ వ్యూస్లో అతనికి పెరుగుతున్న వ్యూస్లో ఎక్కువ యువత ఉంటుంది. యువత ఏంటంటే ఒక ప్రుడెంట్ పర్సన్ అయినా గీతాకృష్ణ గారు ఇలా మాట్లాడితే మనం ఎందుకు మాట్లాడకూడదు, మనం ఎందుకు అమ్మాయిలను అలా చూడకూడదని గర్ల్స్ కో స్టూడెంట్స్ దగ్గర కానీ, అలాగే ఉద్యోగం చేస్తున్న సహా ఉద్యోగం దగ్గర కూడా ఇలాంటి యూజ్ చేయడం వల్ల సంఘం టోటల్గా స్పాయిల్ అయిపోయే అవకాశాలు ఉన్నాయి. ఈ గీతాకృష్ణ గారి వలన స్త్రీ మానసికంగా, ఎవరు చూసినా సరే స్త్రీ మానసికంగా చాలా అవమానపడుతున్నారు, బాధపడుతున్నారు, వాళ్ళ మనోభావాలు దెబ్బతింటున్నాయి. కానీ గవర్నమెంట్ ఎందుకు ఇంతవరకు యాక్షన్ తీసుకోలేదు అని మేము చూస్తున్నాము. మేము కూటమి ప్రభుత్వం వచ్చాక అయినా మన పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు మహిళలకి ఎక్కడ అన్యాయం జరిగినా మేము ముందుంటామన్నారు కదా, అందుకోసం మేము ఇంతవరకు చూసాము, కానీ ఎక్కడ యాక్షన్ అయితే మాకు కనిపించలేదు. అందుకని ఏజ్ ఏ లీగల్ పర్సన్గా మాకు బాధ్యత ఉంది, సొసైటీ మీద మాకు ఎంతో కొంత బాగుంది, మేము సోషల్ ఇంజనీర్స్మి. అందుకని మేము దీన్ని సుమోటోగా మేము తీసుకుని నిన్న సిపి గారికి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సిపి గారు అంతా చదివిన తర్వాత చాలా చక్కగా స్పందించారు. స్పందించి ఇమీడియట్గా దాని మీద యాక్షన్కి ఫార్వర్డ్ చేయడం కూడా జరిగింది. ఇది మేము క్రిమినల్ యాక్షన్స్, సివిల్ యాక్షన్స్ అన్నీ గీతాకృష్ణ గారి మీద తీసుకోవాలనుకుంటున్నాం. ముఖ్యంగా అతను ఏవైతే వీడియోస్ పెట్టారో ఆ వీడియోస్ అన్ని ఇమీడియట్గా రిమూవ్ చేయాలి. రిమూవ్ చేయడమే కాదు, మహిళలందరికీ ఆయన క్షమాపణ చెప్పాలి.